హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హాక్సెన్స్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ అండ్ ఫౌండర్ అన్వేష్ గారు. హలో సార్. హలో మ్యామ్. ఎలా ఉన్నారు? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? గుడ్ సార్. సార్, ఏఐ వల్ల మనుషులకి ప్రమాదం ఉందని న్యూస్ పాస్ట్లోనూ వచ్చింది, వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే మన డేటాని, మన ప్రైవసీని మనం అందులో అప్లోడ్ చేయడం వల్ల ఇక్కడ మనకి ఏంటంటే అవుట్పుట్ వస్తుంది, మనం హ్యాపీ ఫీల్ అవుతున్నాం. కానీ సమ్హౌ సమ్వేర్ డేటా ఈజ్ స్టోర్డ్. దాన్ని ఎలా అన్నా వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. అవును. సో ఇట్ విల్ బి లైక్ పాజిటివ్ వే ఆర్ ఇన్ నెగిటివ్ వే. కానీ ఎక్కువ శాతం ఇట్లా నెగిటివ్ గా యూస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటున్నారు. మరి దీని వల్ల ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది అంటారు మీరు? సో ఇప్పుడు ఇదివరకు ఏంటంటే అండి, మన డేటా అనేది మన దగ్గర సేఫ్గా ఉండేది. మనం ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు. దేర్ ఈజ్ నో ఎనీ సిచ్యువేషన్ మనకి వచ్చేది కాదు. ఎక్కడ మన ఆధార్ కార్డు కానీ, మన పాన్ కార్డు కానీ, లేకపోతే మన ఫొటోస్ కానీ ఎక్కడైనా ఇవ్వాల్సిన అవసరం మహా అయితే బ్యాంకింగ్ సెక్టార్ దగ్గర, లేకపోతే మనం వెహికల్ రిజిస్ట్రేషన్స్ దగ్గర. సో కొంచెం గవర్నమెంట్ రిలేటెడ్ ఫైనాన్షియల్ సెక్టార్స్ సేఫ్ సైడ్ ఉంటాయి. ఫైనాన్షియల్ సెక్టార్స్ గవర్నమెంట్ రిలేటెడ్గా ఉన్న ఇన్స్టిట్యూషన్స్లోనే ఇస్తాం. ఇప్పుడు మనం ఒక సోషల్ మీడియాలో మనం కొంచెం మన పిక్ని కొంచెం బ్రైట్గా అప్డేటెడ్గా చేసుకోవటం, లేకపోతే అది కార్టూనైజ్డ్ చేయటం, లేకపోతే స్కెచ్ స్టైల్లో రావటం, లేకపోతే యూనో దట్ గిబ్లీ ఆర్ట్ అని మోస్ట్ ట్రెండింగ్ దట్ ఇట్స్ ఎ మోడల్ నౌ. గ్లిబ్లీ మోడల్ అంటారు గిబ్లీ. అదేంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు ఏంటంటే మన సింగిల్ ఫోటోని డిఫరెంట్ పోస్చర్స్లో ఎట్లా వస్తుంది, లేకపోతే మన ఫేస్ని స్కెచ్గా లేకపోతే ఇంకా ఎట్లా చేయొచ్చు అనేది మనం యూస్ చేసుకునే వాళ్ళం. బట్ పోన్ ఏం చేశారు, కపుల్స్ని సేమ్ ఫోటోని డిఫరెంట్ ఆర్ట్లో రావటం. సో ఇట్స్ బీన్ హ్యూమన్స్ కూడా యాడ్ అయిపోతున్నారు దాంట్లో. మనం ఇచ్చే పిక్లో కూడా పర్సన్స్ యాడ్ అయిపోతుంటారు, సింగిల్ పర్సన్. ఎగ్జాక్ట్లీ. అది నిజమైన పిక్కా, లేకపోతే అంటే మనం కెమెరాతో తీసిందా లేకపోతే క్రియేట్ చేసిందా ఇప్పుడు తెలుసుకోవడం చాలా కష్టం. కొంచెం అబ్జర్వ్ చేస్తే కానీ మనకి ఐడియా వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడియో మనం చూస్తున్నామండి, అది ఏఐ జనరేటెడ్ అనేది ఎట్లా తెలుస్తుంది అంటే, మీరు ఐస్ దగ్గర బ్లింకింగ్ దగ్గర చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అది ఏఐ జనరేటెడా రియల్ అనేది. ఆ బ్లింకింగ్ దగ్గర మీకు అర్థమైపోతుంది. ఐస్ దగ్గర అది ఏఐ జనరేటెడ్ అయితే కొంచెం ఆడ్గా ఉంటుంది. నార్మల్గా మనం రికార్డ్ చేసి ఉంటే అది కొంచెం న్యాచురల్గా ఉంటుంది. ఓకే. సో మనం ఫొటోస్ని అప్లోడ్ చేస్తుండే ఎక్కడ పడితే అక్కడ. సో చాలామంది ఇప్పుడు ఏ సైట్ పడితే ఆ సైట్లోకి వెళ్ళిపోతుంటాం. ఇప్పుడు ఈ సైట్లో ఏఐ మనం ఒక పిక్ పెడితే దానికి మంచిగా ఒక పిక్ అప్డేటెడ్ వస్తుంది, మనం డీపీస్ పెట్టుకోవచ్చు అని, వీ విల్ డూ రీల్స్ పెట్టుకోవచ్చు, కొత్తగా ట్రై చేయొచ్చు, కంటెంట్ బాగుంది కదా కొంచెం క్రియేటివ్గా చేయొచ్చు అని అనుకుంటాం. బట్ కొన్ని సైట్స్ చాలా జెన్యున్గా ఉంటే కాన్ఫిడెన్షియల్గా మన డేటా స్టోర్ చేస్తుంది. కొన్ని సైట్స్ ఆ మోటోతోనే ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సైట్లో నా పిక్ అప్లోడ్ చేసి నాకు వేరే స్టైల్లో రావాలి, కొంచెం డూ దట్ అని మనం చెప్పామనుకోండి, అది ప్రాసెస్ చేసి మనకి ఇచ్చేస్తుంది. ఫైన్, మనకు పిక్ వస్తుంది కదా. బట్ మనం అప్లోడ్ చేసిన పిక్ వాళ్ళ దగ్గర ఉండిపోతుంది కదా, వాళ్ళు దాన్ని డేటాబేస్లో స్టోర్ చేస్తారు కదా. దాన్ని వాళ్ళు నెగిటివ్ యూస్ చేయొచ్చు, పాజిటివ్ యూస్ చేయొచ్చు. ఆ డేటాను వేరే వాళ్ళకి వాళ్ళు సెల్ చేస్తారు, అంటే వేరే వాళ్ళకి కొంటారు. 15,000, 20,000, 30,000 కొనేస్తారు. ఇక్కడ డేటా స్టోర్ చేసినంత వరకు వాళ్ళు ఏదైనా ఖర్చు పెట్టినా ఏదైనా ఉంటుంది కదా, ఆ డేటాని మల్టిపుల్ పీపుల్కి కానీ, మల్టిపుల్ కంపెనీస్ కానీ, మల్టిపుల్ థింగ్స్కి కానీ మనం ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంటే దే ఆర్ గెట్టింగ్ రికరింగ్ అమౌంట్ దాని మీద. సేమ్ డేటాని అందరికీ వాళ్ళు సెల్ చేస్తూ ఉంటారు. కొంతమంది దాన్ని పాజిటివ్ యూజ్ చేస్తారు, కొంతమంది దాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇప్పుడు మీ ఫోటోతో పాటు మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి అనుకోండి, దే క్యాన్ బ్లాక్మెయిల్ యూ. సో నీ ఫోటో నా దగ్గర ఉంది, ఐ విల్ డూ. ఇప్పుడు ఎట్లయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఏ వీడియో బయటకు వచ్చినా అది ఏ వీడియో డీప్ ఫేక్ చేశారు అని ఓపెన్గా చెప్పేస్తాం. అది నిజం అబద్ధం అనేది తర్వాత తెలుస్తుంది. బట్ ముందైతే బ్లేమ్ అయితే తీసుకోవాలిగా, ఫస్ట్ ఆ బ్లేమ్ అయితే మనం తీసుకోవాలి కదా. సో నిజంగా చేసిన వాళ్ళు ఆ బ్లేమ్ తీసుకున్నారు వాళ్ళు ఇంటర్నల్గా తెలుస్తుంది. బట్ అసలు ఏమి చేయకుండా సమ్వన్ మన మీద ఏదన్నా కొంచెం గ్రడ్జ్ పెట్టుకొని దాని మీద ఏమైనా చేయాలన్నా, లేకపోతే కొంతమంది ప్రాంక్ చేయాలన్నా, లేకపోతే కొంతమంది సరదాగా మనని ఇబ్బంది పెట్టాలన్నా చేసినా కూడా అది నిజమా కాదని తెలుసుకుంటానికి టైం పడుతుంది. బట్ ఆ బ్లేమ్ అనేది మనం క్యారీ చేయాలిగా కొన్ని రోజులు. అంతే. ఎందుకంటే దాన్ని ప్రూవ్ చేయడానికి కొంతమంది ధైర్యంగా ప్రూవ్ చేద్దామని ముందుకు వస్తారు. కొంతమంది ఏంటంటే ఇక అమ్మో సంథింగ్ హ్యాపెండ్ నాకు, అంటే ఆ మార్కెట్లో నాది ఇట్లా వచ్చింది, అది నిజం అబద్ధం అనేది అందరూ ఆలోచించరు, సంథింగ్ హెస్ హ్యాపెండ్, ఇంకా నేను ఫేస్ ఎట్లా బయటకు చూపించుకోవాలి. సో దే డిఫరెంట్ మైండ్ సెట్ పీపుల్ ఉంటారు. సో ఈ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వస్తుంటాయి. డేటా ప్రైవసీ ఉండదు. దాంతోపాటు ఎక్కడన్నా మీరు ఫొటోస్ అప్లోడ్ చేసేటప్పుడు ఆ సైట్ ఎంతవరకు జెన్యూన్ ఉంది, ఆ సైట్ ఏ కంపెనీ డిజైన్ చేసింది, మెయిన్ యాప్స్ మనం యూజ్ చేసేది మొబైల్ ఫోన్స్లో, ఆ యాప్స్ మీరు డౌన్లోడ్ చేసేటప్పుడు యాప్ స్టోర్లో దాని రివ్యూస్ చూడండి, దాని రివ్యూస్ చదవండి, ఎన్ని డౌన్లోడ్స్ అయినాయో, నెంబర్ ఆఫ్ డౌన్లోడ్స్ చూడండి. అది కొంచెం ఎక్కువ డౌన్లోడ్స్ అయ్యి ఉన్నాయి, ఎక్కువ రివ్యూస్ మంచిగా ఉన్నాయి, జస్ట్ రివ్యూస్ అయితే బాగున్నాయి అనుకుంటే యూ కెన్ గెట్ ఇన్.
ఓకే. ఏ కొత్త యాప్ వచ్చినా కూడా మనం దానిలో మనం ఇన్‌స్టాల్ చేసేసుకొని మనం అప్డేట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఏఐ అనే పేరు చెప్పి ఒక ఫేక్ యాప్ మన మొబైల్‌లో క్రియేట్ చేయించడానికి కూడా ట్రిక్స్ ప్లే చేస్తారు. యెస్. సో దట్ మన మొబైల్ హ్యాక్ చేయడానికి కూడా. ఓకే. ఎందుకంటే ఆల్ యాప్స్ ఆర్ నాట్ జెన్యూన్. కొన్ని యాప్స్ మన మొబైల్ డేటా అంతా కంట్రోల్‌లో తీసుకున్నాక కూడా కొన్ని యాప్స్ ఉంటాయి. హ్మ్. సో అదేంటంటే మనం ఏదో యాప్ అంటే మనం డౌన్లోడ్ చేసుకోం కదా. ఏ యాప్ దీంట్లో మీరు ఈ ఫీచర్స్ ఉన్నాయి, అయ్యి ఉన్నాయి, మీరు ఫోటోస్‌ని ఇట్లా చేసుకోవచ్చు అట్లా విత్ ఇన్ ఎ సింగిల్ క్లిక్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ యూజ్ చేశారనుకోండి, మనం ఆ యాప్ డౌన్లోడ్ చేసేసుకుంటాం. హ్మ్. సో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే యాప్ చేసే పాజిటివ్స్ కన్నా నెగిటివ్స్ ఎక్కువ ఉంటాయి. మన డేటాని మిస్‌యూజ్ చేస్తది. ఆ ఫోను హ్యాక్ అయిపోతది. దాంతోపాటు మెయిన్ అల్టిమేట్ అందరికీ మనీ మ్యాటర్స్. మనం ఏ యాప్‌లోనున్నా కూడా మనం బ్యాంక్ డిజిటల్ మనీ ఎక్కువుంటాయి. సో దాన్ని మనం స్టోర్ చేయడానికన్నా దాని నుంచి మనం వాళ్ళు ఆ యాప్ నుంచి యూజ్ చేసుకొని మనీని కొంచెం ఏదన్నా ఇబ్బంది పెట్టాలన్నా దే క్యాన్ డూ. హ్మ్. సో హ్మ్. ఏఐ అనేది ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకే యూజ్ చేయాలి. ఏఐ మీద కంప్లీట్ డిపెండ్ అయినా, ఏఐని నమ్మేసి మనం పర్సనల్ డేటాను అంతా ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేసినా కూడా ఎప్పుడు ఏ విధంగా ప్రాబ్లమ్ వస్తది, ఎప్పుడు ఏ విధంగా మీ ఫోటోస్‌ని గాని, మీ వీడియోస్‌ని గాని యూజ్ చేస్తారనేది మీకు తెలీదు. ఎగ్జాక్ట్‌లీ. సో అంటే బీ నాట్ కేర్‌ఫుల్. ఓన్లీ ఏఐ లైక్ అప్‌డేట్ అవుతున్న ఏ టెక్నాలజీ అయినా సరే ఎంతవరకు దేర్ ఈస్ ఎ లిమిట్. ఔట్ ఎగ్జాక్ట్‌లీ. ఆఫ్ లిమిట్ యూజ్ చేసామంటే ఎండ్ ఆఫ్ ద డే గొర్రెలం అవుతాం అంతే. అంతే. ఇప్పుడు దాని మీద కంప్లీట్‌గా రిలై అవ్వకూడదు. హ్మ్. డిపెండ్ అవ్వకూడదు. ఎందుకంటే డిపెండ్ అయ్యామనుకోండి, మనకి కామన్ సెన్స్‌గా యూజ్ చేసేది మనకి మనకి ఒక యాస్ ఎ హ్యూమన్ మనకున్న కొన్ని కొన్ని టాలెంట్స్ గాని ఏదైనా కూడా మనమే అది చంపేసుకుంటున్నాం. మనమే. వీ యెస్. నీడ్ టు డూ. అందుకే కంప్లీట్‌గా దాని మీద డిపెండ్ అయిపోయి, కష్టపడటం, కొన్ని కొన్ని పనులు మనమే చేసుకుంటా, రిఫరెన్స్‌లకి యూజ్ చేసుకోవాలి గానీ, కంప్లీట్‌గా దాని మీద అదొచ్చిన దాన్నే మనం ఫాలో అయిపోవాలి. కంప్లీట్‌గా అదే కరెక్ట్ అంటానికి లేదు. హ్మ్. నేను ముందే చెప్పాను. ఏఐ క్రియేట్ చేసింది కూడా ఒక హ్యూమనే. హ్మ్. ఒక ఏఐని యూజ్ చేస్తున్నాం అంటే, ఆ ఏఐ ఆల్రెడీ ఎవడో క్రియేట్ చేసిన క్రియేట్ దాన్నే యూజ్ చేశారు. చేస్తున్నాం. అవును. అంటే అది పనిచేసేది ఎట్లా? వాడు ఎట్లా డిజైన్ చేస్తే దాని మీద పనిచేస్తది. అంటే హిస్ ఇంటెన్షన్. హ్మ్. తన యొక్క మైండ్ సెట్‌తో అది రన్ అవుతుంటది. ఒక టీమ్ మైండ్ సెట్‌తో రన్ అవుతుంటది. హ్మ్. సో, అది అందరి మైండ్ సెట్స్ అదే అని అనుకుని ఉంటది కదా! నీ హ్మ్. పర్సెప్షన్ హ్మ్. వేరే ఉంటది. జస్ట్ టేక్ ఎ రిఫరెన్స్ అండ్ ఆ రిఫరెన్స్ బట్టి నువ్వు ఎంత వరకు చేయగలవో అంతవరకు చెయి. యాహ్! అంతే తప్ప కంప్లీట్‌గా దాని మీద రిలై అయిపోయి, కంప్లీట్‌గా దాని మీద డిపెండ్ అయిపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ ఇంక ఔట్‌డేట్ అయిపోయింది. ఫ్యూచర్‌లో అసలు ఏఐ అనేది మనం ఇంకా నమ్మకూడదు. ఏఐని ఎవ్వరు నమ్మొద్దు అనే సిట్యుయేషన్‌కి వచ్చిందనుకోండి. అప్పుడు మళ్ళీ మీరు బ్యాక్ టు నార్మల్ డేస్ రాగలరా? కష్టం. యాస్ సింపుల్ యాస్ 'రోబో' మూవీ లాగానే ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌గా అంతే ఉంటుంది. అది తిరిగొచ్చి మనతో ఆడుకునే స్టేజ్ దాకా వచ్చేంత వరకి మనకు ఆ నష్టం సో, ఏంటి యూజువల్లీ ఈ అనేది. న్యూస్‌లో కూడా కొన్ని కొన్ని చూస్తున్నామండి. ఇప్పుడు కోడ్ మాల్ ప్రాక్టీస్ అయిపోయి, హ్మ్. హ్మ్. రోబోట్ అనుకున్న దానికన్నా ఆక్వర్డ్‌గా యూజ్ యెస్. చేయటం, యెస్. వియర్డ్‌గా బిహేవ్ చేయటం. దీస్ ఆర్ ఆల్ కొన్ని కొన్ని చోట్ల జరుగుతూనే ఉంటది. జరుగుతున్నాయి. బట్ దాన్ని కంట్రోల్ చేయలేము. ఎందుకంటే అదొక మెటల్. అదొక హ్మ్. అంటే హ్మ్. హ్యూమన్ కూడా కంట్రోల్ అవ్వవయి. హ్మ్. ఇట్స్ ఎ మెషిన్ రైట్? ఆ మెషిన్ అంటే ప్రాబబ్లీ మనకన్నా వాళ్ళకే బలం ఎక్కువుంటాయి. వై? అవును. బికాజ్ ఇట్స్ ఎ మెటల్. సో, అవును. దాన్ని మనం కంట్రోల్ చేయాలన్నా ఫిజికల్‌గా దాన్ని మనం ఒక రోబోట్ ఏదైనా చేస్తుంది కూడా మాల్ ఆపాలన్నా ఫంక్షన్ కష్టం. వి కాంట్ డూ. ఇప్పుడు హాస్పిటల్స్‌లో కూడా మనం ఆపరేషన్స్ గాని, చిన్న చిన్న సర్జరీస్ గాని యూజ్ చేస్తున్నారు. హ్మ్. దట్స్ సేఫ్ అండ్ ఒక అప్‌డేట్ అయ్యాం. హ్మ్. బట్ ఇన్ కేస్ అక్కడ మాల్ ఫంక్షన్ అది జరిగితే పరిస్థితి ఏంటి? సో, దట్స్ ఆల్సో వి నీడ్ టు అంటే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా మనం ఆలోచించాలి. ఎగ్జాక్ట్‌లీ. సో, ఏదైనా టెక్నాలజీ వచ్చిందంటే టు సమ్ ఎక్స్‌టెంట్ ట్రెండ్‌ని కొంతవరకు ఫాలో అవ్వాలి. కొంతవరకు మన ఓజీని సెట్ మనమే ఉంచుకోవాలి. చేసుకోవాలి. మన ఒరిజినాలిటీని మనమే పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్‌లీ.